మై ఛానల్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో 10th అర్హతతో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో దీనికి చాలా మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. విత్ అదర్ అలవెన్సెస్ కూడా మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఉంటున్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎంత ఫీజు ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటైతే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ఇది కేవలం 10th క్లాసు అర్హత ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే 10th అర్హతతో అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసేయండి. అంటే ఫస్ట్ మనకి ఎట్లా అంటే షేర్ చేశారనుకోండి, మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో ఫస్ట్ అనేది షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు కదా. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మనకి ఇందులో డివిజన్స్ వైజ్గా ఉన్నాయి వేకెన్సీస్. ఏ డివిజన్కి ఎన్నెన్ని ఉన్నాయి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా కూడా ఇక్కడ పోస్టులన్నీ కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసేసారు. సో అది ఇవన్నీ కూడా డివిజన్స్, మనకుండే డివిజన్స్ ఇవన్నీ కూడా. సో ఈ డివిజన్స్ అన్నీ కూడా వీటిల్లో మనకి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 17 వేకెన్సీస్కి అనేది మనం ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అయితే మనకి ఇక్కడ చూడండి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వీళ్ళు ఇది స్కేల్ ఆఫ్ పే ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అనేది ఇచ్చారు కదా. వీళ్ళు మనకి పర్ మంత్ ఎంత అంటే 19,900 అయితే ఇస్తున్నారు. లెవెల్ 2 ఇన్ ద పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC లెవెల్లో అయితే ఇస్తున్నారు. సో మనకి 19,900 వరకు అయితే శాలరీ అనేది పర్ మంత్ అయితే ఉంటుంది. మనకి పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ 2 years ఆఫ్ మనకి డైరెక్ట్ రిక్రూట్స్ అయితే ఇచ్చారు. సో ఇది డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ మీకు అంటే ఈ ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నట్టు ఆఫ్టర్ మీకు పర్మనెంట్ కింద చేస్తారు. సో అది అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అని అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ బిఫోర్ January 12th ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఇచ్చారు. సో మనకి నెక్స్ట్ మంత్ జనవరి కదా, January 12th ఈవినింగ్ 5 o'clock వరకు అయితే టైమింగ్స్ అయితే ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారంటే ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ 18 to 27 years, రిలాక్సబుల్ 3 years ఫర్ OBC, 5 years SC ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అప్ టు మ్యాక్సిమం 3 years అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి 18 to 27 years అండ్ 3 years OBC వాళ్ళకంట, అండ్ SC ST వాళ్ళకి 5 years అంట, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years అంట. ఇది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఎడ్యుకేషనల్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలంట. సో లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మినిమము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, పాస్ ఇన్ 10th standard ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారు. సో మనకి మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి అది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ఆఫ్ డ్రైవర్ షాల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, అసిస్ దేర్ కాంపిటెన్సీ, డ్రైవ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ ద రిక్వెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్స్డ్ అబోవ్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి ఓన్లీ స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ట్రేడ్ టెస్ట్, స్కిల్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుందంట.
ట్రేడ్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు ఈ 2 టెస్టులు అయితే ఉంటాయి. అయితే మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. అదొకటి మంచి బెనిఫిట్. ఎవరైతే మీకు డ్రైవింగ్ వచ్చి ఉంటారో ఆ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఓన్లీ హైయెస్ట్ అడగలేదు. ఓన్లీ 10th క్లాస్ ఉండి మనకి డ్రైవింగ్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళైతే మనల్ని అయితే తీసుకుంటున్నారు. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్ కదా. మనకి ఏ గవర్నమెంట్ జాబ్కైనా ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. బట్ దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ లేదు, రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా జస్ట్ నార్మల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 10th క్లాస్ అర్హతతో కేవలం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇది అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ గివెన్ ఫార్మెట్ అండ్ డూలీ సైన్డ్ ద క్యాండిడేట్స్ అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ అప్లికేషన్స్కి ఏమేమి ఉండాలి అవన్నీ కూడా ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అయితే ఉండాలి. ఇక్కడ ఉండాల్సినవి ఏంటి, ఫోటోకాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ బై ద క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏజ్ ప్రూఫ్ అయితే ఇచ్చారు. ఏజ్ ప్రూఫ్ అంటే ఏం లేదండి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా మనకి, లేదా బర్త్ సర్టిఫికేట్ ఉండేవాళ్ళైనా, లేకపోతే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఏజ్ ప్రూఫ్స్ కింద వస్తాయి. లేదా మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే బెటరే, బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు 10th సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. సో ఏదో ఒక ఐడెంటిటీ కార్డు మాత్రం ఉండాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ అయితే ఉండాలి. మనకి ఇండికేటెడ్ కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మన 10th క్లాస్ సర్టిఫికేట్లో మోల్స్ మనకి ఉంటాయి కదా పుట్టుమచ్చులు, అవి కూడా అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇండికేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఉండాలి. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మనకి అథారిటీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అయితే ఇచ్చారు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రూఫ్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ కూడా అండ్ 100 రూపీస్ పోస్ట్ ద్వారా మనకి ఇదైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అంతా ఏం లేదు, పోస్ట్ ద్వారా అయితే వీళ్ళకి పంపించాలి. సో అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే 2 ఫొటోస్ అయితే ఉండాలంట. ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చెయ్యాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏంటి, ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర గెస్టేటెడ్ సైన్ అనేది దానిపైన పెట్టించాలి ఈ పేపర్స్ అన్నిటిపైన. సో అది ఆ పేపర్స్ అన్నిటిపైన సైన్ పెట్టించేసి అవి పిన్ కొట్టాలి. ఇది అప్లికేషన్ ఫాము చూడండి, ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇప్పుడు వీళ్ళు మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ చెప్పారు కదా, అది ఈ ఫాము మొత్తం కలిపి మీరు పిన్ కొట్టి సెల్ఫ్ అటెస్టెడ్ ఎవరో ఒక గెజిటేటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేసి మీరు వీళ్ళకి పోస్ట్ అనేది చెయ్యాలి. ఆఫ్టర్ వీళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేసి కానీ ఏదో రకంగా వీళ్ళు మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్కి ట్రేడ్ టెస్ట్కి అనేది మిమ్మల్ని పిలుస్తారు. నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పడం కంటే మీరు చదివి చూస్తే బెటర్ అనుకుంటున్నాను. సో కింద లింక్ ఉన్నది ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.